నీ అంత నువ్వు తీసుకోలా? సరే సరే కూర్చో. ఏయ్ కన్నా, నాకు నా డబ్బు కావాలి. కవితకి 3 సార్లు కొనిచ్చిన డైమండ్ రింగ్స్, లోన్ కట్టాలని తీసుకున్న 5 లక్షల రూపాయలు, వడ్డీ అసలు మొత్తం అంతా నాకు కావాలి. రే, నేను యుఎస్ వెళ్ళిపోతే కవిత నీతోనే కదరా ఉంటుంది. అదేగా మావా డీల్. సరే ఏం తీసుకుంటావు చెప్పు? విస్కీయా బ్రాండియా? నన్ను దోచుకున్నారు కదరా. ఊరికే ఏం ఇవ్వలేదుగా. ఎరా, నా లవరేమైనా ఎగ్జిబిషన్ల బొమ్మ అడ్డమైన వాడు తాకెళ్ళడానికి? ఏమీ తెలియకుండా ఫూలిష్ గా ఉండిపోయాను రా. సెక్స్ కోసం డబ్బు ఇవ్వడం ఫులిష్నెస్ అంటే ఈ ప్రపంచంలో సగం మంది మగాళ్ళు ఫుల్సేరా. సరే చెప్పు, విస్కీ కావాలా బ్రాండీ కావాలా? ఏ ముందు నా డబ్బు నాకు ఇవ్వరా. ఏంటి అరుస్తున్నావు? ఏమిచ్చావని? ఊరికే ఇచ్చావా? మొత్తం అంటే మొత్తంగా ఇచ్చామో తట్టుకోలేవు. రేపు ఉదయం 10 గంటలకి నువ్వు ఇస్తానన్న 2 కోట్ల రూపాయలు నాకు కావాలి. కర్ణ యుఎస్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నువ్వు ఆశపడ్డట్టుగా నువ్వు నేను సంతోషంగా. ఏంటి, నేనేమన్నా నీకు వెర్రోడ్లా కనిపిస్తానా? ఫ్రాడ్. ఇంకా 2 కోట్లు కావాలా నీకు? నీలాంటి మగాళ్ళకి 3వ కంటికి తెలియకుండా తప్పు చేస్తే పతివ్రతలు, తెలిసి చేస్తే ఫ్రాడా? నువ్వు డోర్ క్లోజ్ చేయకర్నా. ఇంద్రా, ఇంద్రా, ఏమైందిరా? కవిత, కవిత కవిత నన్ను వదిలేసి అరవింత వెళ్ళిపోయిందిరా. ఏమంటున్నావురా? అవును బావా, అన్ని చోట్ల వెతికి చూసాను రా. రాత్రి 2 గంటలప్పుడు లేచి చూసేసరికి తన పక్కన లేదురా. ఫోన్ చేస్తే తీయట్లేదురా. ఫ్లాట్ సెక్యూరిటీ రిజిస్టర్ లో చూశాను. రాత్రి 1 గంటకి అరవింద్ గారు లోపలికి వచ్చి 1:30కి వెళ్ళింది. ఉదయాన్నే అరవింద్ ఇంటికి ఫోన్ చేశాను. రాత్రి 12ంటికి బయటికి వెళ్ళాలని వాళ్ళ ఇంటి పని మనిషి చెప్పిందిరా. అరవింద్తోనే వెళ్ళిందని ఎలారా తెలుసు? నిన్న నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను రా. అరవింద్కి కవితకి లింక్ ఉందని నాకు 2 రోజుల క్రితమే తెలిసింది. 2 రోజులుగా మా ఇద్దరి మధ్య ఒకటే గొడవరా. నువ్వు వచ్చినప్పుడు కూడా గొడవ పడుతూనే ఉన్నావు. నువ్వు వచ్చావని తెలిసే నేను రూమ్ లోపలికి వెళ్ళాను. నిన్ను ఎలా ఫేస్ చేయగలను చెప్పు? నా ఫ్రెండ్, నా లవరు. చెప్పాను కదా, నిన్నే చెప్పాను కదా. రేయ్, నువ్వు అరవింద్తో మాట్లాడకుండా ఉంటే తన ఇంట్లోనే ఉండేదిరా. ఇదంతా నీ వల్ల జరిగిందిరా. ఇందులో ఇంద్ర తప్పేం లేదురా. అరవింద్ కవిత నాకు ద్రోహం చేసేశారు. నాకు చచ్చిపోవాలనుందిరా. క్షమించరా. నాకు 1 రోజు టైం ఇవ్వండి, ఏమైనా తెలిస్తే ఇన్ఫార్మ్ చేస్తాను. పోలీసులు 1 రోజు టైం అడిగారు, కానీ ఈ రోజుతో 1 సంవత్సరం అయింది. ఏమీ తెలియలేదు. ఎలా తెలుస్తుంది? పూడ్చిన చోట గడ్డి కూడా ములిచింది. ఇంద్ర నా సంతోషాన్నంతా నాశనం చేశాడు. వాడు సంతోషంగా ఉండకూడదు. ఏడవాలి, నాకన్నా ఎక్కువగా ఏడవాలి. ఏడుస్తావింద్ర. ఇంద్ర, దొరికిన ఒక్కడిని వదిలేశాం. ఇప్పుడేం చేద్దాంరా? తెలియడం లేదురా. ఏంటి కన్నా? సారీ కుమార్, నేను ఎంతగానో ట్రై చేశాను. నా వల్ల కాలేదు. ఇందిరా వాడిని లేపేశాడు. ఇందిరా దద్దమ్మ అన్నా? నీకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కుమార్. నీ ఫ్రెండ్ని వదలను, వాడిని చంపాలి. తీసుకురా. నేను చెప్పేది విను కుమార్. తీసుకురా. శేఖర్ చచ్చిన అదే చోటుకు తీసుకురా. సరే. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఇక్కడే ఉన్నట్టు తెలిసింది మావా. రారా. రే మావా,
నువ్వు ఇటు వెళ్ళి చూడరా, నేను పైకి వెళ్ళి చూస్తాను. సరే. రేయ్ మావా జాగ్రత్త. గుణ కుమార్, కుమార్ ఏంటి కుమార్? శేఖర్ని లేపేశావు కదా. అయ్యో నేనెందుకు కుమార్ శేఖర్ చెబుతాను? నేను కాదు కుమార్, ఆ ఇంద్రానే చంపాడు. నీకు కావాలంటే నువ్వు ఏమైనా చేస్తావురా. పోలీసులకు తెలియకుండా నీ లవ్వర్ని అరవింద్ని పూడ్చడానికి మేం కావాలి, ఇంద్ర మీద పగ తీర్చుకోవడానికి మేం కావాలి. అంతా అయిపోయాక ఇప్పుడు మేము నీకు అక్కలేదు కదా. అలాంటిదేమీ లేదు కుమార్. శేఖర్ని చంపేశావు కదరా. రేయ్, ముందు వాడి సంగతి చూద్దాం. వీడికి కోపం వచ్చినప్పుడు నిద్ర కూడా వస్తుంది కదా. వీడు ఎప్పటికీ లేవకూడదు. మావా నీకేం కాలేదా? ఏదేమైనా మీరా నా గది పట్టించిన వాళ్ళు అందరూ చచ్చారు. అది చాలు మావా. రా మావా వెళ్దాం. ఇంకా ఒకడు మిగిలి ఉన్నాడు రా. ఎవరు? నువ్వనేది శేఖర్ గురించేనా? వాడు ఎక్కడున్నాడు? శేఖర్ కాదురా, వాడెవడో నీకు తెలుసు. నాకా? కంటపడుకు అంటే విన్నావురా? కర్ణ, నువ్వు దొరికిపోతే నేను దొరికిపోతాను. చావరా. నిన్ను ఆ రోజే చంపుండేవాడ్రా, కానీ మిగతా ముగ్గురిని పట్టుకోవాలని నిన్ను ప్రాణాంతా వదిలేశాను. నేనా? ఏం మాట్లాడుతున్నావు? ఏమంటున్నావురా? నాకెలా తెలుస్తుంది? కింద పాటేరా కొంచెం. ఏం గను నువ్వు మీరా ఏ పాపం చేసిందిరా? కవిత ఏం పాపం చేసిందిరా? కవిత మీరా ఒకటారా? ఒక్కటేరా? మీరా కవిత ఒక్కటేరా? నువ్వు సంతోషంగా ఉండాలని మీరా కోరుకుంది, నేను సంతోషంగా ఉండాలని కవిత కోరుకుంది. నువ్వెందుకు అడ్డొచ్చావు? నేను కవిత పెళ్లి చేస్తున్న ఈ పాటికి యుఎస్ లో అంతా నాశనం చేసావు కదరా. నిన్ను చంపితే ఒకే నిమిషంలో చస్తావు. ఆ బాధతో నువ్వు బతకాలి. ఇప్పుడు అర్థమైందా? మనం కోరుకున్న జీవితం మనకు దక్కకపోతే ఎంత బాధగా ఉంటుందో ఇప్పుడు అర్థమైందా? నీ వల్ల అరవింద్ కవితను చంపాడు, నీ వల్ల నా కవిత దూరమైంది, అందుకే మీరాన్ని చంపించాను. కోరికలన్నీ తీరాయి మీరా, కానీ ఇప్పుడు కొత్తగా ఒకటి. నువ్వు లేచి నడవాలి ఎప్పట్లాగే. నమ్మకం ఉంది మీరా, అది తీరుతుందని. తప్పకుండా తీరుస్తావు కదా?